హిట్ పడగానే 2-3 ఫ్లాపులు ఇవ్వనదే నిద్ర పట్టదు శ్రీలీలకు. ఇక రూట్ మార్చాలని కోలీవుడ్ బాలీవుడ్ పై ఫోకస్ చేసింది. బీటోన్ ఎంట్రీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్న డాన్సింగ్ క్వీన్ ఆశలపై నీళ్లు కుమ్మరించింది పవన్ కళ్యాణ్ సినిమా. పవన్ మూవీకి శ్రీలీల బీటోన్ ఎంట్రీకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? అయితే వాచ్ ఇట్. ధమాకా బ్లాక్ బస్టర్ హిట్ తో ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకోవడమే కాకుండా వరుస ఛాన్సులు కొలగొట్టి తన ఫెల్లో భామలకు గట్టి జలక్కే ఇచ్చింది శ్రీలీల. నక్కతోక తొక్కారని సంబరపడిపోయే లోపు ఫ్లాప్లొచ్చి మేడం ఇమేజ్ ని కాస్త డామేజ్ చేసేస్తాయి. ఆ టైంలో సైన్ చేసిన మూవీనే ఉస్తాద్ భగత్ సింగ్. భవదీయుడు భగత్ సింగ్ పేరుతో స్టార్ట్ అయిన మూవీ తర్వాత పేరు మార్చుకుంది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ప్రాజెక్టు కావడంతో పవన్ కల్ట్ ఫ్యాన్స్ ఈ బొమ్మ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోతుందన్న డైలాగులతోనే హైప్ పుట్టించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. పవన్ పొలిటికల్ జర్నీ వల్ల డిలే అవుతున్న ఈ సినిమా ఎట్టకేలకు మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుంది. జూన్ నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమా కోసం శ్రీలీల బల్క్ డేట్స్ ఇచ్చింది. ముందే అనుకున్న కమిట్మెంట్ వల్ల ఈ ప్రాజెక్టుకు షిఫ్ట్ అవుతోంది. జూన్ 10 నుండి డాన్సింగ్ క్వీన్ షూటింగ్ లో పాల్గొననుందని టాక్. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీపై నీళ్లు కుమ్మరించింది. పుష్ప 2లో కిసిక్కి సాంగ్ తో బాలీవుడ్ ని అట్రాక్ట్ చేసింది శ్రీలీల. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆమెతో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించాయి. టాలీవుడ్ లో ఓ హిట్ పడితే 2-3 ఫ్లాప్స్ రావడంతో రూట్ మార్చాలని బీటోన్ బాట పట్టింది. సైఫ్ అలీ ఖాన్ సన్ ఇబ్రహీం తో పాపారాజీస్ కి ఫోజులిచ్చి బీటోన్ ఎంట్రీని దాదాపు ఖరారు చేస్తుంది. కానీ కార్తీకార్యంతో సినిమా సెట్స్ పైకి వెళ్లింది. అనురాగ్ బసు డైరెక్షన్ లో మ్యూజికల్ లవ్ స్టోరీ తెరకెక్కుతోంది. ఆల్మోస్ట్ 40% షూటింగ్ కంప్లీట్ అయిందని టాక్. ఆర్షికి 3గా పేర్కొంటున్న ఈ బొమ్మను దీవాలికి దింపాలని అనుకుంటే ఇప్పుడు ఊహించిన విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ కి బల్క్ డేట్స్ ఇచ్చింది శ్రీలీల. ఈ అడ్జస్ట్మెంట్ వల్ల హిందీ సినిమా షూటింగ్ వాయిదా పడిందని టాక్. షూట్ డిలే ఆటోమేటిక్ గా రిలీజ్ డేట్ పై ఎఫెక్ట్ చూపించింది. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ వాలంటైన్స్ డేకి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని లేటెస్ట్ బజ్. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది మేకర్స్ ప్లాన్. బీటౌన్ లో దూసుకెళ్లిపోదాము అనుకున్న శ్రీలీల ఊహలకు ఉస్తాద్ భగత్ సింగ్ ఊహించని కళ్ళమేసింది. ఇవే కాదు, కోలీవుడ్ ఎంట్రీ పరాశక్తి కూడా నెక్స్ట్ ఇయరే ఖరారయ్యేటట్లు కనిపిస్తోంది. శ్రీలీల రావడం లేటేమో కానీ రావడం పక్క. మరి బాక్స్ ఆఫీసులను ఏ మేరకు షేక్ చేస్తుందో చూడాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకే రోజు 2 హీరోలు తలపడడం కామన్. కానీ 2 హీరోయిన్లు, అందులోనూ సీనియర్ బ్యూటీలు ఫైట్ చేసుకుంటే డిఫరెంటే కదా. అది కూడా ఓ పాన్ ఇండియా సినిమాతో పోటీ పడుతున్నారు. ఒకే రోజు వచ్చేస్తున్న ఆ 2 స్టార్ బాంబులు ఎవరు? ఆ సినిమాలేంటో చూద్దాం. కాజోల్ అండ్ సోనాక్షి సిన్హా బాక్స్ ఆఫీస్ దగ్గర తలబడబోతున్నారు. జూన్ 27న ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో వార్కి రెడీ అయ్యారు. సరైన హిట్స్ లేక ఫామ్ కోల్పోయిన 2 బాంబులు మళ్ళీ కంబ్యాక్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సోనాక్షి సైకలాజికల్ థ్రిల్లర్ నిఖితా రాయ్ మే 30న థియేటర్స్ లో రిలీజ్ కావాల్సిండగా ఇప్పుడు న్యూ డేట్ అనౌన్స్ చేసింది టీమ్. అర్జున్ రాంపాల్, పరేష్ రావల్ కీ రోల్స్ లో చేస్తున్నారు. వన్స్ అపాన్ ఏ టైం బాలీవుడ్ ని షేక్ చేసిన కాజోల్ ఫ్యామిలీ లైఫ్ లోకి వెళ్ళాక సినిమాలు తగ్గించేసింది. అడపాదడపా చిత్రాలతో ఇంటికొస్తోంది. సలాం వెంకీ తర్వాత దో పట్టీలో మెస్మరైజ్ చేసిన ఈ సీనియర్ బ్యూటీ ప్రస్తుతం మా మూవీ చేస్తోంది. మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ గా మూవీ తెరకెక్కుతున్న మా రీసెంట్లీ రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంది. జూన్ 27న వస్తున్నట్లు రీసెంట్లీ అనౌన్స్ చేసింది. ఓ కూతురు కోసం తల్లి చేసిన పోరాటమే ఈ సినిమా. ఈ 2 సినిమాలు ఓకే, కానీ అదే రోజు టాలీవుడ్ హీరో మంచు విష్ణు కన్నప్పను తీసుకురాబోతున్నాడు. భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన కన్నప్పను పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. సౌత్ లో ఈ సినిమాకు పోటీగా పెద్దగా మూవీస్ రావట్లేదు. కానీ బాలీవుడ్ లో నిఖితా రాయ్ మా చిత్రాలు కన్నప్పకి కాంపిటీషన్ కాబోతున్నాయి. మరి విజయం ఎవరిని వరిస్తుందో లెట్స్ సీ. టాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసిన ఓ నార్త్ బ్యూటీ ఫస్ట్ మూవీ ఫట్టు మనడంతో బాలీవుడ్ కి చెక్కేసింది. లాస్ట్ ఇయర్ సౌత్ లో హడావిడి చేసిన ఈ ముద్దుగుమ్మకు తెలుగులో గట్టి కంబ్యాక్ దక్కింది. కానీ తమిళ్లో బోల్తా పడింది. ఇప్పుడు ఈ మేడం తన దిశను మార్చేసింది. బాలీవుడ్ కాదు, ఏకంగా హాలీవుడ్ పై ఫోకస్ చేస్తోంది. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన నార్త్ భామ దిశా పటాని లోఫర్ మూవీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. కానీ బొమ్మ హిట్ టాక్ తెచ్చుకోకపోవడంతో బీటౌన్ బాట పట్టింది. అక్కడ బాగానే క్లిక్ అయింది. భాగి 2, భారత్, బలంగ్ హ్యాట్రిక్ హిట్ తో మేడం రేంజ్ మారిపోయింది. కానీ ఈ ఆనందం నెక్స్ట్ సినిమాలతో పోయింది. రాధే ఏక్ విలన్ రిటర్న్స్ యోధాతో హ్యాట్రిక్ ఫ్లాప్లు తెచ్చుకుని కెరియర్ గ్రాఫ్ డౌన్ చేసుకుంది దిశా పటాని. ఆ టైంలో సౌత్ నుండి ఆఫర్లు వచ్చాయి. అది కూడా భారీ బడ్జెట్, క్రేజీ డైరెక్టర్ అండ్ హీరోలతో నటించే ఛాన్స్ వచ్చేసరికి ఎగిరి గంతేసి సౌత్ లో వాలిపోయింది. ప్రభాస్ కల్కితో పాటు సూర్య కంగువాలు యాక్ట్ చేసింది దిశ.
కల్కితో గట్టి కంబ్యాక్ కొడితే కంగువా మాత్రం కంగు తినిపించింది. కల్కి లాంటి భారీ హిట్ ఉన్న ఆఫర్స్ మాత్రం రావడం లేదు. ప్రెసెంట్ ఆమె చేతిలో వెల్కమ్ టు ద జంగిల్ మాత్రమే ఉంది. దీంతో మేడం హాలీవుడ్ పై ఫోకస్ చేసింది. ఆస్కార్ విన్నింగ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ కెవిన్ స్పాసీ డైరెక్షన్ లో హోలీ గార్డ్స్ అనే మూవీ చేస్తోంది. 20 ఏళ్ల తర్వాత ఈ నటుడు మెగాఫోన్ పడుతున్నాడు. బియాండ్ ద సీ తర్వాత యాక్టింగ్ అండ్ ప్రొడక్షన్ పై ఫోకస్ చేసిన కెవిన్ ఎన్నాళ్ళకు కెమెరాపై కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. రీసెంట్లీ దిశా పటానీ షూటింగ్ లో పాల్గొన్న ఫోటోలు బయటకొచ్చాయి. ఈ హాలీవుడ్ మూవీతోనైనా దిశా పటానీ దశ తిరుగుతుందా లేదా? సల్మాన్ ఖాన్ గ్యాప్ తీసుకుంటున్నాడా, ఇస్తున్నాడా? సికిందర్ ఫ్లాప్ కండల వీరుడి కెరియర్ ని డైలమాలో పడేసింది. ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలో తెలియక స్ట్రగుల్ పడుతున్నాడా? సౌత్ దర్శకుల నార్త్ ఫిల్మ్ మేకర్లో తేల్చుకోలేక తికమక పడుతున్నాడా? బీటౌన్ లో సల్లుభాయ్ గురించి వినిపిస్తున్న ఆ లేటెస్ట్ బజ్ ఏంటి? బాలీవుడ్ ఖాన్స్ త్రయంలో ఒకరైన సల్మాన్ ఖాన్ కెరియర్ ట్రాక్ కొన్నేళ్లుగా గాడి తప్పింది. దబాంగ్ 3 తర్వాత వరుస ఫ్లాప్లు అతన్ని డైలమాలో పడేశాయి. టైగర్ 3తో పుంజుకున్నారని ఆనందపడేలోపు సికిందర్ లాంటి ఫ్లాప్ పలకరించింది. ఇక సల్మాన్ ఖాన్ రిటైర్డ్ అవ్వడమే బెటర్ అనేంతలా కామెంట్స్ వచ్చాయి. దీంతో నెక్స్ట్ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు సల్మాన్. స్టార్ డైరెక్టర్స్ నుండి డిఫరెంట్ స్టోరీస్ ని వింటున్నట్లు టాక్. రామ్ చరణ్ కి హిందీలో భారీ డిజాస్టర్ ఇచ్చిన జంజీర్ ఫేమ్ అపూర్వ లిఖియాతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని బాలీవుడ్ బస్. వార్ డ్రామాగా రాబోతోందని సమాచారం. అలాగే 83 ఫ్రేమ్ కబీర్ ఖాన్, అలీ అబ్బాస్ జాఫర్, అనీస్ బజ్మీతో పాటు సౌత్ డైరెక్టర్ అమర లాంటి భారీ సక్సెస్ ఇచ్చిన రాజ్ కుమార్ పెరియార్ స్వామితో సినిమా ఉంటుందని టాక్. అలాగే సంజయ్ దత్తో ఓ సినిమా ఉండబోతుందని అనౌన్స్ చేశారు ఈ ఇద్దరు స్టార్స్. ఇప్పుడు ఈ జాబితాలోకి చేరిపోయాడు మలయాళ దర్శకుడు మహేష్ నారాయణ్. ప్రెజెంట్ మలయాళంలో మల్టీ స్టారర్ మూవీని తీస్తున్న మహేష్ ఫాంటమ్ హాస్పిటల్ అనే సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇది కంప్లీట్ కాగానే కండల వీరుడితో సినిమాను సెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ముంబైలో సల్లుభాయ్ని కలిసి స్టోరీ చెప్పాడని, గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. లార్జ్ స్కేల్ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేశాడట మహేష్. పూరీ స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పినట్లు టాక్. ఇలా సౌత్ అండ్ నార్త్ దర్శకులతో సినిమాలంటూ సల్మాన్ ఖాన్ రూమర్స్ తో సరిపెట్టేస్తాడా లేక అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తాడా అన్నది చూడాలి. యశ్రాజ్ ఫిల్మ్స్ నుండి మరొక కొత్త యూత్ఫుల్ ఎంటర్టైనర్ వచ్చేస్తోంది. మరో న్యూ లవ్ బర్డ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. జూన్ 20న విడుదలవుతున్న కుబేరుకు పోటీగా మైత్రి మూవీ మేకర్స్ ఒక సినిమాను పట్టుకొస్తోంది. ఈ సినిమాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మీకోసం. 4 ఏళ్లుగా శేఖర్ కమల తెరకెక్కిస్తున్న సినిమా కుబేరా. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న కీ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమా జూన్ 20న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. కాగా ఇదే రోజున మరొక సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. మ్యాడ్ లో నార్ని నితిన్ కు జోడీగా నటించిన అనంతిక సనీల్ కుమార్ నటిస్తున్న మూవీ 8 వసంతాలు. ఫణీంద్ర నర్సిటీ దర్శకత్వం వహించిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీని జూన్ 20న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది మైత్రి మూవీ మేకర్స్. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిల్మ్స్ నుండి మరొక యూత్ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతోంది. సాయారా అనే మూవీని తీస్తున్నాడు స్టార్ డైరెక్టర్ మోహిత్ సూరి. ఈ సినిమాతో అహన్ పాండే, అనీత్ పద్దా వెండితెరకు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అనన్య పాండే బాబాయ్ కొడుకే ఈ అహన్ పాండే. బిగ్ గర్ల్స్ డోంట్ క్రై అనే ఓటీటీ సినిమాతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన అనీత్ కి ఇది ఫస్ట్ సిల్వర్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. జూలై 18న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది ఈ సినిమా.